హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. నిన్న డైలీ రొటీన్ యాక్టివిటీస్ నావి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఏం చేశానో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నిన్న మార్నింగ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ అయితే ఇక్కడ మరిగిస్తున్నాను. పిల్లల కోసము టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ చేసి చట్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇక్కడ చట్నీ కోసం అయితే ఇక్కడ నేను తాలింపు అనేది వేసుకున్నాను. కొబ్బరి ఇంకా తినేపప్పు వేసుకొని ఇలాగా చట్నీ అనేది చేస్తున్నాను. పిల్లల కోసం అయితే బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ కూడా సర్ది పెట్టి ఇక్కడ ఉంచాను. పిల్లల్ని నేనే మార్నింగ్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. మార్నింగ్ అయితే నిన్నంతా హడావిడి ఒకటే. ఇంకా టిఫిన్ చేయాలి, పిల్లలకి రెడీ చేయటము, స్నానం చేయటము, యూనిఫామ్ వేయటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. మార్నింగ్ త్వరగా లెగిసి ఇవన్నీ కూడా పిల్లలు పడుకునేటప్పుడు ఇంకా నేను టిఫిన్కి రెడీ చేసుకున్నాను. ఒక పక్క అయితే ఇల్లు తుడుస్తున్నాను. చట్నీ కూడా ఫ్రై చేసి పక్కన ఉంచాను. ఇల్లు తుడవటం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. నిన్న మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి త్వరగా వెళ్ళిపోయారు. ఆయన ఉంటే ఆయన దిగబెడతారు, లేకపోతే నేను దిగబెట్టాలి మా పిల్లల్ని. ఇలా అప్పుడప్పుడు నాకు అవుతూ ఉంటుంది. ఆయన లేనప్పుడు నేనైతే దిగబెట్టాలి. మార్నింగ్ దిగబెట్టడం, మళ్ళీ లంచ్ క్యారేజ్ ఇవ్వటము ఇవన్నీ కూడా నేనే చూసుకోవాలి. ఇక్కడైతే ఇడ్లీలు పెడుతున్నాను. ఇల్లు తుడిచేసాను. ఎర్లీ మార్నింగ్ లేసాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయనకి టీ చేసి ఇచ్చేసాను. తర్వాత అయితే నేను ఇక్కడైతే కిచెన్లోనైతే చట్నీ చేశాను. తర్వాత అయితే ఇడ్లీలు అయితే పెడుతున్నాను. ఇడ్లీలు అయితే ముందు పెట్టేస్తే అంత బాగుండవు కదా, వేడి మీద ఉంటే వేడివేడిగా బాగుంటాయి, చల్లగా అయిపోతాయి అనేసి నేను ఇక్కడ మా పిల్లల్ని రెడీ చేయకముందే నేను ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఒక పక్క ఇడ్లీ పెట్టాను, పిల్లలకైతే స్నానాలు అనేవి చేయించాను, వాళ్ళకైతే యూనిఫామ్ వేసి రెడీ చేస్తున్నాను. ఇలా నా డైలీ రొటీన్ ఉంటూ ఉంటుంది. రెగ్యులర్గాను ఎర్లీ మార్నింగ్ నాకైతే 7 నుంచి 8:30 వరకు పిల్లలు వెళ్ళేంత వరకు, మా హస్బెండ్ వెళ్ళేంత వరకు నాకు పనులు హడావిడి ఉంటుంది. 1 గంట 2 గంటల వరకు. తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఫ్రీ అనేది అవుతుంది. ఇక్కడైతే నేను 9:30 10 అవుతుంది టిఫిన్ అనేది చేస్తున్నాను. మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత నేను దీపం పెట్టుకొని ఇంట్లోని అప్పుడు నేను టిఫిన్ అనేది చేస్తాను. ఇలా డైలీ రోజు నాకు నా పనులు హడావిడి ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం మా బాబుకి అయితే లంచ్ క్యారేజ్ ఇవ్వటానికి వెళ్తున్నాను. ఇక్కడ క్యారేజ్ వాడికి ఎగ్ రైస్ కలిపేశాను. త్వరగా అయిపోతుంది. మా పిల్లలు ఎక్కువగా అన్నీ తినరు. వాళ్ళకి ఏదైతే తింటారో అదే నేను తయారు చేసి తీసుకెళ్తూ ఉంటాను. మా బాబు పెద్దోడికి క్యారేజ్, మా చిన్న బాబుని అయితే నేను తీసుకొచ్చేయాలి స్కూల్ నుంచి. ఇక్కడైతే బట్టలు ఆరబెట్టాను. తర్వాత అయితే ఇక్కడ కేక్ అనేది రెడీ చేస్తున్నాను నేను ఇలా హార్ట్ షేప్లోని మా పిల్లల కోసము. తర్వాత ఇక్కడ శనగలు, గ్రీన్ పీసు ఇక్కడ వలుస్తున్నాను కర్రీ వండటానికి. ఈరోజు అయితే గ్రీన్ పీసు వండుతున్నాను. అది ఇక్కడ వలుచుకుంటున్నాను గ్రీన్ పీసు. ఎక్కువగా నేను గ్రీన్ పీస్ వండలేదు. ఇదే ఫస్ట్ టైం నేను గ్రీన్ పీస్ కర్రీ వండటం. ఇది ఆలు వేసి వండితే చాలా బాగుంటుంది అని ఒకసారి ఇలా ట్రై చేస్తున్నాను. మా బాబు కూడా పెద్దోడికి ఫీవరు, వెళ్ళలేదు వాడు స్కూల్కి. వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఇవి ఒలిచి పెడుతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.